మే 25వ తేదీ వైశాఖ మాస ఆదివారం కృష్ణపక్ష త్రయోదశి పగలు 1:50 వరకు తదుపరి చతుర్దశి. అశ్విని నక్షత్రం ఉదయం 9:20 వరకు తదుపరి భరణి నక్షత్రం. దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:32 మధ్య కలదు. మాస శివరాత్రి పర్వదినం కర్తరి త్యాగం రోహిణి కార్తె ప్రారంభం పగలు 2 గంటల తర్వాత. ఆదివారం అశ్విని ఆనందయుగం ద్రవ్యలాభం భరణి నక్షత్రం కాలదండ యుగం విఘ్నం కనుక ఉదయం 9:20 ప్రయాణాలు అనుకూలం. మానవుడు ఎంత జ్ఞానం సంపాదించినా తెలుసుకోవలసినది తెలుసుకోలేకపోతే ఆ జ్ఞానం వృధాయే. తెలుసుకోవలసింది తెలుసుకోవాలంటే దానికి శ్రద్ధ భక్తి ముఖ్యం. పరమాత్ముని చేరుకోవాలంటే గురువు మీద పరమాత్ముని మీద శ్రద్ధ అచంచలమైన భక్తి విశ్వాసం కలిగి ఉండాలి. జపము ధ్యానము కీర్తన స్మరణ వీటితో భగవంతుని ఆరాధించాలి. అప్పుడు భక్తునికి మంచి బుద్ధి పుడుతుంది. మనస్సు చెడు మార్గం నుండి మంచి మార్గంలోకి మల్లుతుంది. గురువుల దగ్గర నుండి శాస్త్రముల నుండి పురాణముల నుండి జ్ఞానం సంపాదిస్తాడు. తర్వాత తెలుసుకోవలసిన పరమాత్మ గురించి తెలుసుకుంటాడు. అదే ముక్తికి మార్గము. దీనికి మూలము భక్తి శ్రద్ధ అభ్యాసము కనుక వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని గురువచనము. 7 రాశుల్లోనూ గోచారంలో 9 గ్రహాలు మాలికలాగా సంచారం వలన ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ సంబంధించిన వ్యాపారాలు, విదేశీ ప్రయత్నాలు సింహ, తుల, మకర రాశి వారికి అనుకూలించును. జై శ్రీరామ్.